వెల్కమ్ బ్యాక్ టు దురల అనుష వ్లాగ్. ఈరోజు మనం బీరకాయ పప్పు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్గా మనం గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే లేకపోతే మాడిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, మాడిపోతుంది. అందుకని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక మంచిగా ఉంటుంది, లేకపోతే మాడిపోతాయి. ఇక తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పసుపు వేసుకుందాం. ఒక 9 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం. ఎందుకంటే యాంటీబయాటిక్ హెల్త్కి ఎంతో చాలా మంచిది పసుపు, అందుకే నేను చాలా వాడతాను. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు సగం టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇక తర్వాతకి అది డీప్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని అటు ఇటు కలుపుకుందాం. కొత్తిమీర వేగేంత వరకు కొంచెం అటు ఇటు కలుపుకుందాం. అది కలుపుకొని ఆ తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను తీసుకొని మనం దాంట్లో వేసుకుందాం. ఎంతో ఇష్టమైన పిల్లలకి ఇట్లా ఇష్టంగా బీరకాయ పెసరపప్పు వేసి వండితేనే తింటారు. లేకపోతే మా పిల్లలకి నార్మల్గా ఫ్రై చేసే బీరకాయ కర్రీ అంటే బీరకాయ అంటారు. ఇట్లా అయితే చాలా ఇష్టంగా తింటారు. బీరకాయ పెసరపప్పు కర్రీ ఇట్లా చాలా ఇష్టంగా అంటే చాలా మంచిగా తింటారు. లేకపోయిందని కొద్దిగా నార్మల్గా బీరకాయ ఫ్రై అంటే మమ్మీ ఈరోజు బీరకాయనా అంటారు. ఇట్లా ఇష్టంగా పిల్లలకి ఎంతో ఇష్టంగా బీరకాయ పెసరపప్పు కర్రీ ఇలా తయారు చేసుకుందాం. మంచిగా వేసుకుందాం. తర్వాత కలుపుకొని అటు ఇటు మంచిగా కలుపుకొని లేకపోతే కిందికి మాడిపోతాయి కదా, మంచిగా కలుపుకోవాలి. చిన్న మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా ఉడుకుతాయి. లేకపోయినాక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఉడికాయి. మనకు తొందరగా కర్రీ కావడం కూడా తొందరగా అయిపోతుంది. మనకు మంచిగా ఉంటుంది. టేస్టీగా తినడానికి కూడా పీసెస్ కూడా ఇట్లా కర్రీలో ఉడికేసిపోతాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇట్లయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచుదాం. 10 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం బీరకాయలు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. అట్లయితే ఇంకా కొంచెం బాగా ఉడకాలి. మంచిగా డీప్ ఫ్రై అయితేనే బాగుంటాయి. లేకపోతే నార్మల్గా అయితే బీరకాయ పీసెస్ ఉంటాయి. ఇక పిల్లలు మొత్తం ఏదేసి పక్కన పెట్టేస్తారు. అట్లా అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ చూద్దాం. 10 మినిట్స్లో మంచిగా డీప్ ఫ్రై అయింది. డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం. ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు మనం పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాం అనుకో ఫాస్ట్గా అవుతుంది కర్రీ కూడా. మంచిగా 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న పప్పు తీసుకొని పప్పు దాంట్లో వేసుకుందాం. పెసరపప్పు కడిగేసి ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న పప్పు తీసుకొని దాంట్లో వేసుకుందాం. ఎందుకంటే ఫ్రెష్గా ఏమంటారు మనం షాప్ నుండి తీసుకొస్తాం కాబట్టి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలి. అట్లయితే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఏమంటారు స్మెల్ లాగా వస్తే కూడా తినరు కదా. ఇట్లా మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకోవాలి. కడిగేసి పక్కన నానబెట్టుకొని 10 మినిట్స్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకుంటే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. బీరకాయలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకుంటే ఇక మంచిగా తొందరగా అయిపోతుంది. మనం 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదాం. కొంచెం నార్మల్ పప్పు ఉడికేసింది. పప్పు ఉడికేంత వరకు మనం కలుపుకుందాం. లేకపోతే ఎందుకంటే పప్పు మాడిపోతుంది కదా, అందుకనే కలపాలి. కింద మంచిగా కలిపితేనే మాడిపోతుంది, లేకపోతే మాడిపోతే కూడా తినడానికి బాగుండదు. ఇక కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని కారం తగినంత, ఇక మీ ఇష్టం. మేమైతే కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇక కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మేమైతే ఇక కొంచెం కారం బాగానే తింటామని ఇక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కారం మనకు ఇట్లా కారం వాసన ఉండకుండా అంటే మంచిగా కింది వరకు కలుపుకుంటేనే బాగుంటుంది కర్రీ. మంచిగా కలుపుకోవాలి. అంటే ఇటు కలుపుకున్న తర్వాత చాలా మంచిగా కలుపుకోవాలి కర్రీని. కలుపుకొని ఇక కొంచెం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే కారం వాసన పోయేంత వరకు ఉండనిద్దాం. ఆ తర్వాత మూత తీసేసి కొంచెం మనకు తగినంత కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే కొంచెం పప్పు కదా, గ్రేవీ లాగా అయితేనే తినగలుగుతారు పిల్లలు. ఇలా గట్టిగా అయితే పప్పు ఉడకదు, ప్లస్ మన గ్రేవీ లాగా కూడా బాగుంటుంది. కొంచెం
దోస చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకుంటే కొంచెం పప్పు ఉడికినట్టు ఉంటుంది, మనకు తినడానికి కూడా కర్రీలాగా బాగుంటుంది, సూప్ లాగా. లేకపోయిందనుకో కర్రీ గట్టి గట్టిగా పప్పు పప్పు అట్లా ఉండిపోతుంది. అట్లా వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్లో మళ్ళీ మూత తీసి చూద్దాం. సరికి కర్రీ రెడీ అయిపోతుంది. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకుంటే. దించే ముందు మనం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని అటు ఇటు కలుపుకొని మనం ఇంకా దించేసుకున్నాం అనుకో పప్పు కర్రీ ఎంతో ఇష్టమైన, పిల్లలకి ఇష్టమైన బీరకాయ పెసరపప్పు రెడీ. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేకపోతే నార్మల్ ఉత్తి బీరకాయ కర్రీ అంటే చూడడానికి కూడా కర్రీ చూడ ఎలా ఉందో చాలా బాగా ఒప్పిస్తుంది. థ్యాంక్ యూ.